ఇక్కడ వచ్చిన మా బంధుమిత్రులు ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం. డైరెక్టర్ పాలిక్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా. సో ఇది ఫుల్ అండ్ ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ ఇది. ఎందుకంటే మేము ముందే అన్ని కథ చెప్పేస్తే ఇంకా ఇప్పుడున్న మీడియాలో అన్నీ మొత్తం ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. సో బేసిక్ అంటే ఒక మంచి లవ్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇది. ఇందులో నేను ఒక ప్రముఖమైన క్యారెక్టర్ చేస్తాను. అంటే ప్రముఖం అంటే చాలా లీడ్ రోల్ అనుకోండి, ఇంపార్టెంట్ రోల్ ఇది. నా పక్కన అజయ్ ఘోషాల్ గారి పక్కన నేను చేస్తున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఇది. సెకండ్ మూవీ ఇది. యాక్చువల్గా ఆల్రెడీ ఒక మూవీ చేసాం, రిలీజ్లో ఉంది. సో ఇది సెకండ్ మూవీ. ఇది నాది ఒక చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్టర్ పాలిక్ గారు ఫోన్ చేసి కథ చెప్పిన తర్వాత నేను చాలా ఇష్టపడి చేస్తున్న ఈ రోల్ ఇది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఈ సినిమా కూడా మొత్తం ఆల్మోస్ట్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ ఇది. వీళ్ళందరూ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తారు, హీరో హీరోయిన్స్ ఇది సినిమాలో. సో ఎంటైర్ సినిమా లవ్ అండ్ సెంటిమెంట్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో చాలా మంచి మూవీ అవుతుంది. చాలా మంచిగా ఈ సినిమా వస్తుందని నా నమ్మకం. సో ఇది అందరికీ మీ అందరి సహకారం ఉండాలి. అలాగే ప్రొడ్యూసర్స్ మెయిన్ మనకు పిల్లర్స్ వాళ్ళే కదా, వీళ్ళు అంతే ఆర్లోనే వస్తున్నాయి సెంటిమెంట్గా. సో వాళ్ళు మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రొడక్షన్స్లో ఈ సినిమా తయారవుతుంది చాలా మంచిగా, గ్రాండ్గా. అంటే ఒక సినిమా ఎలా తీయాలని, ఇప్పుడున్న జనాలకి ఏం కావాలి, ఏం కంటెంట్ కావాలనేది పాలిక్ గారు బాగా అర్థం చేసుకుని ఈ సినిమా చాలా బాగా, ఎందుకంటే నాకు ఆయన కథ చెప్పేప్పుడే అర్థమైంది మంచి కంటెంట్ అండి ఈ సినిమాలో. సో మంచి సినిమా అవుతుంది, వెరీ గుడ్ మూవీ అవుతుంది. సో ఈ సినిమాలో నాది కూడా మంచి పాత్ర. సో నేను కూడా మంచిగా న్యాయం చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి అందరూ సహకారం కావాలి. మెయిన్గా ప్రెస్ మీ సహకారం మాకు మంచి చాలా 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 ముఖ్యంగా కావాలి. సో ఈ మంచి సినిమా మీరందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దేవుడు ఈ సినిమాని మంచిగా ఎక్కడ ఏది అడుగు తొడుకులు లేకుండా మంచిగా ఈ సినిమా తీసుకుపోవాలి. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. సో డాన్స్ అంటే నాకు చాలా భయం. కొరియోగ్రాఫ్ చేశారంట. సో ఎక్సలెంట్ అండి. ఆయనకి ఆ కొరియోగ్రాఫ్ చేస్తున్నంటే ఇంకా డైరెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది ఎలా చేయాలని. సో తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది, ఈ మూవీ మంచిగా వస్తుందని. సో ఆల్ ద బెస్ట్ అండి. హీరో హీరోయిన్స్ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్. సో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక మంచి సినిమా అవ్వాలి, మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతూ దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా మంచిగా వచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మీ ఇంత దూరం వచ్చి అందరికీ మాకు ఎంకరేజ్ చేసి. శ్రీరామ్. మీడియా మిత్రులకు, శ్రేయభిలాసులకు, సినీ ప్రముఖులకు, ఇక్కడికి విచ్చేసిన నటీనటులకు, ముఖ్యంగా నా వినతిని మన్నించి ఎంతో దూరం నుంచి వచ్చిన ఆమని గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రొడక్షన్ నెంబర్ 3 ఇది నా 9వ చిత్రం. కానీ నేను మీకు లాస్ట్ చిత్రంలో కూడా చెప్పుకున్నాను, ఇది 3వ చిత్రం అనే చెప్పుకోండి. ఎందుకంటే నా 6 సినిమాలు విడుదల కాలేదు, దాని గురించి ఇప్పుడు మాట్లాడండి. ఇది 3rd మూవీ. కొరియోగ్రాఫర్గా మంచి పేరు సంపాదించుకున్నాను. రీసెంట్గా నా సినిమా రౌద్ర రూపాయ నమః రాహుల్ రమేష్ గారు నిర్మించిన చిత్రం గొప్ప సక్సెస్ అయింది. మీడియా మిత్రులు కూడా మంచి రేటింగ్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. ఇంతలోనే మంచి కథ మేము అనుకోవడము, అయితే గ్రౌండ్ వర్క్ ఒక 6 months నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నప్పుడు ఈ చిత్రం సెట్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఈరోజు మంచి ముహూర్తం ఉందని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాం. విషయానికి వస్తే మంచి కుటుంబ కథా చిత్రం, ఒక స్వాతి ముత్యం లాంటి సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. దానికి ఒక మంచి కథ దొరుకుతుందేమో అని వెతుకుతున్న సమయంలో మాకు తెలిసిన మిత్రుడు ఎస్పీఆర్ గారు, ఎస్ఆర్పి గారు, ఆయన ఒక కథ తీసుకొచ్చి ఇచ్చారు. మంచి లవ్లీ అన్నమాట. స్వాతిముత్యం శంకరాభరణం తర్వాత ఈ చిత్రం ఉంటుంది. అలాంటి ఒక మంచి జోనర్ని మీరు చూడొచ్చు. దీనికి ఫస్ట్ మేము చాలా చిన్నగా వెళ్దాం అనుకున్నాం, కానీ మార్కెట్ రంగం చూస్తే సినిమాలు తీయాలన్నా, సినిమాలు ప్రజెంట్ చేయాలన్నా, సినిమా రిలీజ్ కావాలన్నా కానీ పెద్దవాళ్ళు ఉండాలి, కొత్త వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేసి దాదాపు ఒక 3 months మేము ప్లానింగ్ చేసుకొని తెలంగాణ నుంచి మన పృథ్వీ గారిని తీసుకున్నాను. ఐఐటి కృష్ణమూర్తి ఫేమ్ పృథ్వీ హీరోగా తీసుకున్నాను.
బాంబే నుండి, హిందీ నుండి రూపాలి అండ్ అంబిక హీరోయిన్స్గా తీసుకున్నాను. అండ్ కేరళ మలయాళం అనిరుద్ధిని తీసుకున్నాను. ఇలా సర్టెన్ ప్లేసుల నుంచి, నేను రాజస్థాన్ నుంచి కూడా రామ్ సింగ్ అనే అబ్బాయిని దీంట్లోకి తీసుకున్నాను. ప్రతి ఒక్కరు అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే సినిమా కొంచెం హెల్ప్ అవుతుందేమో అన్న చిన్న ఆశతోని వాళ్ళకు అనుగుణంగానే మెయిన్ రోల్స్లలో మన అజయ్ ఘోష్ గారు, ఆమని గారు, ఝాన్సీ మేడం గారు, సుమన్ గారు, అండ్ శకలక శంకర్ గారు, చెమ్మక్ చంద్ర గారు అండ్ సుమన్ గారు నటిస్తున్నారు. జీవా గారు, సుమన్ శెట్టి గారు అండ్ రాశి గారు అండ్ మన ముఖ్యంగా మన మెసేజ్ని కానకుండా వచ్చిన మన దాంట్లో నటిస్తున్న సూర్య గారు అండ్ ఆర్ఎస్ నంద గారు. మీ కామెడీ, తెలంగాణ కామెడీ బీభత్సంగా ఉంటుంది. ఆర్ఎస్ నంద గారి ద్వారా అజయ్ ఘోష్, ఆర్ఎస్ నంద ఒకప్పుడు మనం సుత్తివేలు కానివ్వండి, లేకపోతే మన తనికల కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారి ఆ వర్షన్ ఇప్పుడు నేను చూపిస్తాను దీంట్లో చూడండి. అండ్ సూర్య గారు, చిత్రం సీను గారు, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీంట్లో నటిస్తున్నారు. ఈ మూవీ టోటల్గా 6 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ అయిపోయాయి. ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. నేను ఏదైతే చెప్తున్నానో మీరు తర్వాత అదే వింటారు, అదే చూస్తారు. చూడండి, ఏదైతే చెప్తున్నానో అదే వింటారు మీరు. వితిన్ 1 మంత్లో నేను రిలీజ్ చేస్తాను. అండ్ దీంట్లో ముఖ్యమైన పాత్రలో ఝాన్సీ మేడం చాలా వెయిటేజ్ పాత్ర చేస్తున్నారు. ఆమని గారు వెయిటేజ్ పాత్ర చేస్తున్నారు. ఇక్కడ ఎలాగో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారో అక్కడ కూడా కొంచెం ఆ నెగిటివ్ షేర్ని నేను చూపించబోతున్నాను. అండ్ దీంట్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి సంగీతం మనకు జాన్ భూషణ్ గారు, లిరికిస్ట్ మన సురేష్ గంగుల గారు, డిఓపి నిశాంత్ వెంకట్ గారు, వీళ్ళందరూ తదితరులందరూ దీంట్లో చేస్తున్నారు. అయితే కొత్త వాళ్ళ పేర్లు అందరూ చెప్పలేకపోతున్నాను, అందరూ ఏమనుకోవద్దు. ఈ చిత్రం నెక్స్ట్ మంత్ 25న సెట్స్లోకి వెళ్తుంది. ఒక సాంగ్ మన ఊరి వాళ్ళైన రాజేష్ అన్న, దుర్గం రాజేష్ అన్న, రావుల రమేష్ అన్న ఇద్దరు మంచిర్యాల వాళ్ళే, నేను కూడా మంచిర్యాల ముద్దుబిడ్డనే. కాబట్టి మేమందరం ముగ్గురం కలిసి చేసే రెండో చిత్రం కాబట్టి మంచిర్యాలలో ఏదన్నా చేయాలనే కుతూహలంతో ఫస్ట్ సాంగ్కి సెట్స్ మంచిర్యాలలో ఇస్తున్నాం. నెక్స్ట్ మంత్ డేట్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, మా పృథ్వీ గారు డేట్ ఇచ్చిన ప్రకారం, అందరూ ఆర్టిస్టులు డేట్ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ సాంగ్స్ పెడుతున్నాం. 5 షెడ్యూల్స్లో కంప్లీట్ చేసి దీవాళికి మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా చేస్తాను.